హలో ఎవరివన్, నేను మీ నిర్మాణం మాట్లాడుతున్నాను. నేను మరొక నూతన మొక్కతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చూడండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దీని పేరే బిళ్ళగన్నేరు. మీరు అందరూ చూసే ఉంటారు. ఈ బిళ్ళగన్నేరు మన భారతదేశంలో సర్వసాధారణంగా కనిపించే ఒక చిన్న మొక్క. దీని నుండి ముఖ్యమైన క్యాన్సర్ మందులను తయారు చేస్తున్నారు. పువ్వులు చాలా అందంగా ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో మడగాస్కర్ పెరివింకిల్, ద రోజ్ పెరివింకిల్ అంటారు. చూసారా, గులాబీ రంగులో ఉన్నాయి, చాలా బాగున్నాయి. పుష్పించే మొక్క కాబట్టి రాజ్యమిచ్చి ప్లాంట్. పువ్వులు చాలా బాగున్నాయి, ఆకర్షణ పత్రాలు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇవి పువ్వులని మకరందం కోసం ఆకర్షించుకునేలా ఉంటాయి అన్నమాట. పువ్వులు తేనెటీగలు మకరందం కోసం వీటిపై వాళ్తాయి. ఫ్యామిలీ వచ్చి అపోస్ అయినేసి. శాస్త్రీయనామం క్యాథరాంథస్ రోజియస్. ఎంత అందమైన పూలతో ఉన్న బిళ్ళగన్నేరు చూడండి. ఈ బిళ్ళగన్నేరు కెన్యా, ఉగాండా, తాంజానియా దేశాలలో సహజ సిద్ధమైనది అనమాట. తాంజానియాలోని చాలా జిల్లాల్లో దీన్ని అలంకారం కోసం సాగుబడి చేస్తారు. ఇది పొడి నేలలో, బహిరంగ ప్రదేశాలలో, రహదారుల ప్రక్కల విరివిగా పెరుగుతుంది. ఈ మొక్క తీర ప్రాంత ఆవాసాలతో, ఇసుక నేలలతో ఉన్న చోట్లలో బాగా కనబడతాయి. ఇది నిజానికి తూర్పు ఆఫ్రికాకు చెందిన ఒక సాధారణ తోట మొక్క. బిళ్ళగన్నేరు దీర్ఘకాలికమైన పొదలు కలిగి ఉండి 30-100 సెంటీమీటర్ల ఎత్తు దాకా పెరుగుతుంది. అందమైన పువ్వులు ఆకులలో వస్తాయి. దీని పండు 2.0-4.7 సెంటీమీటర్ పొడవులో చిన్న చిన్న నల్లని విత్తనాలను కలిగి ఉంటాయి. బిళ్ళగన్నేరులో తెలుపు, గులాబీ, వంకాయ వంటి రంగుల పూలతో ఉన్న రకరకాల పూలతో ఉంటాయి అన్నమాట. మన దేశంలో అస్సాం, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా ఈ బిళ్ళగన్నేరు కనిపిస్తాయి. కాండం చూసారా, ఎర్రగా ఉంది. కాండం, ఆకులు చాలా అందంగా ఉన్నాయి. ఆకుల మీద గీతల్లాగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంగ్లంలో మడగాస్కర్ పెరివింకిల్, గ్రేవ్యార్డ్, అస్సాంలో నయన్తార్, పిరాలి కున్వోరి, బెంగాలీలో నోయంతార, తమిళంలో నిత్య కళ్యాణి, మలయాళంలో కూడా నిత్య కళ్యాణి అంటారు. తమిళంలో నిత్య కళ్యాణి, మలయాళంలో నిత్య కళ్యాణి. ఈ బిళ్ళగన్నేరు నుండి వెంకా ఆల్కలాయిడ్స్ తయారు చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.